నమస్తే ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు హనుమాన్ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి। పలు హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు। జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు। పట్టణంలోని శాంతినగర్ హనుమాన్ దేవాలయం, విద్యానగర్ అభ్యాంజనేయ స్వామి దేవాలయం, సుభాష్ నగర్, నెహ్రూ నగర్, బీవై నగర్, సుందరయ్య నగర్, పద్మానగర్ హనుమాన్ దేవాలయాలు, పెద్ద బజార్ హనుమాన్ దేవాలయాలు ప్రత్యేక పూజలతో పాటు హోమాలు కూడా నిర్వహించారు। వేదమూర్తులైన బ్రాహ్మణ సమక్షంలో హనుమాన్ విగ్రహాలకు ఎర్రచంద్రం, పువ్వులు, తమలపాకులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు। జై శ్రీరామ్ నినాదాలతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి। వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। సాయంత్రం స్వామివారిని పురవీధుల గుండా ఊరేగిస్తూ భక్తిని చాటుకున్నారు। సమోసా
అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సకల సమస్యల పరిష్కారకర్త, అన్నదాన ప్రభువు, కోరిన కోరికలను తీర్చే ముద్దు మణికంఠుడి ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలు ముస్తాబాద్ శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురుస్వామి కరచములచే ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ధర్మశాస్త్ర నగర్లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలు దేవాలయ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శాంతి స్వరూపులు రాజు గురుస్వామి నేతృత్వంలో నేత్రపూర్వంగా సాగాయి. మొదట మహాగణపతి హోమం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి ప్రీతికరమైన పంచామృత అభిషేకాలు నిర్వహించి అలంకరణ చేపట్టారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉండడంతో ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఎంపీపీ జనగామ శరత్రావు, భారీగా వచ్చిన భక్తులు అయ్యప్ప స్వామి సంకీర్తనతో ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సాయంత్రం అయ్యప్ప పడిపూజ వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మరోవైపు హనుమాన్ దేవాలయంలో జయంతి ఉత్సవాలను హనుమాన్ మాలదాలతో పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ఆలయానికి భక్తుల సహాయ సహకారాలతో దినదినాభివృద్ధి చెందుతూ అయ్యప్ప స్వామి సంకల్పంతో ఈ ప్రాంతమంతా పాడి పంటలతో ప్రజలంతా అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలన్నారు. అలాగే ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ శాంతి స్వరూపుడు రాజు గురుస్వామి సారథ్యంలో అయ్యప్ప ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలను భక్తుల సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నామని, అయ్యప్ప స్వామి కృప ప్రతి ఒక్కరిపై ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని అయ్యప్ప స్వామి మాలధారణ స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వామి ముస్తాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయం ఈ యొక్క సంవత్సరం బ్రహ్మోత్సవం జరుగుతుంది. అందరూ భక్తులతోని అందరూ ధాన్యాలతోని వాళ్ళంతా చేసిన కృషితోని ఇంత కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి వీరనేది లేదు, ఎంత అంతరం లేదు, అంత వారు పూర్తిగా ఇచ్చిన ఆత్మపూర్వకంగా ఇచ్చిన ఆలయంకి ఆ నిర్మాణకర్తలు వాళ్ళ ధరణ భగవంతుడు ఈరోజు ఇన్ని రోజులు కంటిన్యూగా 21 సంవత్సరం బ్రహ్మోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా మంచి జరగాలి, ధర్మంలో ఉండండి. అమ్మ నాన్న కన్నా తల్లిదండ్రుల కన్నా మించిన దైవం లేదు. పెద్దోళ్ళ ఆశీర్వాదం తీసుకోండి, పెద్దోళ్ళు మంచిగా చూసుకోండి. మనకి ఇంత గాల్పు రాకుండా నష్టం కాకుండా మంచిగా జరగాలి. భగవంతుని అనుగ్రహము ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన అందరూ ఉండండి. ధర్మమే ధర్మంని మనం రక్షిస్తే ఆ ధర్మం మమ్మల్ని రక్షిస్తుంది. ప్రతి ఒక్క భక్తులకు అందరు మళ్ళీ రాత్రి పడిపూజ ఉంది, అందరు రాండి. స్వామి శరణమయ్యప్ప. అందరు చేసిన భక్తుల ప్రతి ఒక్క కర్తలకు అనేకనగా మణికంఠుడు అనుగ్రహించుకుంటూ ఇంకా వాళ్ళతో ఎన్నెన్నో సేవ చేసుకోవాలని ప్రార్థన చేస్తున్న స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రంలో 21వ వార్షికోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. శ్రీ 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 శాంతి స్వరూపులు రాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఈ యొక్క వార్షికోత్సవం ఈసారి విశేషం. 21వ వార్షికోత్సవం ఇంతింతై వదిలింతై అన్నట్టు ఇప్పుడు ఇది చూస్తున్న వారికి 21 సంవత్సరాలు గడిచింది. ఈ ప్రాంతం కూడా ఎట్లా అయ్యప్ప స్వామి వార్షికోత్సవం అవుతుందో అట్లా అయ్యప్ప భక్తులు కూడా పెరుగుతున్నారు. ఇవాళ బ్రహ్మాండంగా వార్షికోత్సవానికి కూడా ఎక్కడ భక్తులు ఉండరు. ఇక్కడ గురుస్వామి గారి ఆధ్వర్యంలో దాదాపు 10-11 మంది అయ్యప్పలు కూడా ఈ యొక్క వార్షికోత్సవాన్ని కూడా ఇక్కడ ఆనవాయితీ మాల వేస్తారు, మాలదారులు ఉన్నారు. ఈరోజు ఇప్పుడే అభిషేకాలు జరిగినాయి అయ్యప్పకు, భక్తులు కూడా రావడం జరిగింది. రాత్రి అయ్యప్ప యొక్క పడిపూజ జరుగుతుంది. ఈ ప్రాంతం కూడా ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ రాజు గురుస్వామి గారు ఏదైతే కోరుకుంటారో అయ్యప్ప స్వామితోటి ఎంతోమంది భక్తులైనరు. ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు
సుభిక్షంగా సురక్షంగా ఉంటుంది. పాడి పంట అందరూ మంచిగా ఉండాలి. ఈ ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చినాయి. గతంలో మానేరు ఒక్కటే ఉండే, ఇప్పుడు మల్లన్న సాగర్ తోటి కూడా ఈ ప్రాంతం అంతా కూడా మంచి పంటలు పండుతున్నాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటున్నారు. పాడి పంట కూడా అభివృద్ధి చెందుతుంది. అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగాయి. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వివిధ గ్రామాల్లో మాలధారణ చేసిన స్వాములు, గ్రామస్తులు, భక్తులు భజన కార్యక్రమాలతో ఆటపాటలతో అలరించారు. ఆయా గ్రామాల్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహానికి చందనం పెట్టారు. అలాగే చాలీసా పారాయణం చేస్తూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల అర్చకులు స్వామివారికి అభిషేకాలు, తీర్థ ప్రసాద వితరణ చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట బాలయ్య, పారుపల్లి రామరెడ్డి, రాజిరెడ్డి, గన్నా బాలరెడ్డి, బొమ్మకంటి రవి, కోళ్ల బాపురెడ్డి, రాజిరెడ్డి, గన్నారాజు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మాలధారణ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఘనంగా రుద్రాభిషేకము, ఆంజనేయ యొక్క పవనసుత ఆంజనేయ మనసుయుక్తంగా పూజలు చేపడ్డాయి. అష్టోత్తర నామాలతోని, కుంకుమార్చనతోని అనేక రంగాలుగా గ్రామం హితోధికంగా ఉండాలని చెప్పి గ్రామస్తుల సహకారంతో ఈరోజు జయంతి వేడుకలు, హనుమంతుడి విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం కూడా బాలయ్య గారి ఆధ్వర్యంలో పడ్డ గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆంజనేయ వేడుకలు జరుగుతున్నాయి. ఇంకా వైభవంగా జరగాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. చేసిన దానికి ఆ భగవంతుడు సర్వదా గ్రామం నుండి ప్రజలకి చేసిన యాజమాన్యానికి ఇచ్చిన దాతలు కూడా ఎంతమంది ఉన్నారు. ఆ దాతలందరికీ కూడా శతమానం భవతి మనోవాంఛ ఆయురారోగ్య ఐశ్వర్య ఇష్టగామ్యార్థ పరిస్థితిరస్తు సర్వదేవత అనుగ్రహ పరిస్థితిరస్తు గ్రామే సర్వే జన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛ ఎల్లారెడ్డిపేట మండల గ్రామ పంచాయతీ పరిధిలోని రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో గత 40 సంవత్సరాలుగా ఈ హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. రోజు రోజుకు కార్యక్రమం అభివృద్ధి చెందుతూ మీ యొక్క సహకారంతో, మీ యొక్క మన్నలు, మీ యొక్క ఆశీస్సులతో, మీ ఆదరాభిమానంతో ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. ఎల్లకాలం మీ సహకారాలు ఉండాలని ఆ ఆంజనేయ స్వామి వేడుకుంటూ పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూసం రమేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు బీవై నగర్లోని సిఐటియు కార్యాలయంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2022-23 సంవత్సరంలో 10% యార్న్ సబ్సిడీ మరియు ప్రస్తుతం నెలకొన్న ఉపాధి సమస్యపై చర్చించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ గత 3 నెలలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షేమం, ఉపాధి మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని అనుబంధ సంఘాలని ఒక ఐక్య వేదిక జేఏసీగా ఏర్పడి అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించి పెద్ద ఎత్తున వేలాది మందితో నేతన్న గర్జన సభ నిర్వహించడం ద్వారా ప్రభుత్వం స్పందించి మంత్రి పొన్నం ప్రభాకర్ జేఏసీ కమిటీతో చర్చలు జరిపి యజమానులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని, అదేవిధంగా కార్మికులకు సంబంధించి 10% యార్న్ సబ్సిడీ డబ్బులను అందిస్తామని, నిరంతర ఉపాధి కల్పించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల పోరాటాన్ని విరమించడం జరిగిందని, మంత్రి ఇచ్చిన హామీలో భాగంగా గత 3 రోజుల క్రితం ప్రభుత్వం నుంచి పెండింగ్ బకాయిలు 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. కానీ దాదాపు 5,200 మంది కార్మికులకు రావాల్సిన 2 సంవత్సరాల యార్న్ సబ్సిడీ డబ్బులు దాదాపు 18 కోట్ల రూపాయలను ఇంకా విడుదల చేయలేదని, ప్రస్తుతం 3 నెలలుగా సరైన ఉపాధి లేక కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో యార్న్ సబ్సిడీ డబ్బులు అందిస్తే కార్మికులకు ఆర్థికంగా కొంత వెసులుబాటు దొరుకుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే 2-3 రోజుల వరకు యార్న్ సబ్సిడీ డబ్బులను విడుదల చేయాలని, సబ్సిడీకి సంబంధించిన కార్మికుల ఉత్పత్తి వివరాలను తీసుకునే విధంగా ప్రొసీడింగ్స్ జారీ చేయాలని, కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి, నాయకులు ఎలిగేటి రాజశేఖర్, అన్నల్దాస్ గణేష్, నక్కా దేవదాస్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. గత 40 రోజుల నుంచి పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించాలని, అదేవిధంగా పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 10% యార్న్ సబ్సిడీ 2022-23 సంబంధించిన వెంటనే విడుదల చేయాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు అట్లాగే ప్రభుత్వం 365 రోజులు ఉపాధి కల్పించాలని పోరాటం చేసిన క్రమంలో మరి ప్రభుత్వం
పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన 2022-23 సంబంధించిన యారం డబ్బులు విడుదల చేస్తామని, అట్లాగే బతుకమ్మ చీరల బకాయిలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. మరి బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు విడుదల చేయడం జరిగింది. మరి కార్మికులకు సంబంధించిన యారం సబ్సిడీ డబ్బులు ఇంకా విడుదల చేయలేదు. మరి ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని వెంటనే అమలు చేయాలని, కార్మికులకు సంబంధించిన 2022కి సంబంధించిన యారం సబ్సిడీ డబ్బులు వెంటనే విడుదల చేయాలని మేము సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు గత 3-4 నెలల సంది పవర్లూమ్ కార్మికులు పని లేకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి యారం సబ్సిడీ వాళ్ళకు వస్తే మన కొంత వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి వెంటనే 2-3 రోజులల్లో మరి వాళ్ళకి సంబంధించిన యారం సబ్సిడీ డబ్బులను విడుదల చేయాలి. దాంతో పాటు ఈ మీటర్లకు సంబంధించిన ఆసాం నుంచి యజమానుల నుంచి వాళ్ళ వివరాలు కూడా వెంటనే సేకరించే విధంగా చేనేత జౌళి శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి పని లేదు. మరి ప్రభుత్వ ఆర్డర్లు కూడా ఇస్తామని ఇవ్వలేదు. కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడం జరిగింది. మరి దాంతో పరిశ్రమ మరి ఏం అది అభివృద్ధి జరిగే అవకాశం లేదు. కాబట్టి రేపటి ఎల్లుండి మళ్ళీ 30 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కార్మికులకు రావాల్సినటువంటి యారం డబ్బులు కూడా విడుదల చేయాలని కోరుతాను. లేని పక్షంలో మరి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా బతుకమ్మ చీరలకు సంబంధించి 2022-23 సంవత్సరాల 10% యారం సబ్సిడీ కార్మికులకు రావాల్సింది ఆ విషయం పైన, అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి ఉపాధి విషయం పైన చర్చించడం జరిగింది. మరి గత 3-4 నెలల నుంచి కూడా సిరిసిల్ల వస్త్ర సంక్షోభం వలన ఇక్కడ కార్మికులకు ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించి ఉపాధి కల్పించాలని, అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి 10% యారం సబ్సిడీని అందించాలని చెప్పి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు పోరాటాలు నిర్వహించినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో మరి సిరిసిల్లాలోని వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఐక్యవేదిక జేఏసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతన్నల గర్జన సభ నిర్వహించడం ద్వారా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము స్పందించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్లాకు వచ్చి జేఏసీ నాయకులతో చర్చలు జరిపి మరి ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ చీరల పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని, అదేవిధంగా కార్మికులకు రావాల్సినటువంటి 2 సంవత్సరాల 10% యారం సబ్సిడీ డబ్బులు అందిస్తామని, ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం వల్ల మరి జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాన్ని మేము తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. మరి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి 50 కోట్ల రూపాయలు మొన్న 2-3 రోజుల క్రితమే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులకు రావాల్సినటువంటి దాదాపు 5,200 మంది కార్మికులకు రావాల్సినటువంటి 10% యారం సబ్సిడీ డబ్బులు 18 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. హామీ ఇచ్చారు మంత్రి గారు. కాబట్టి ఇప్పటి వరకు మరి వాటికి సంబంధించిన అమౌంట్ ను విడుదల చేయలేదు. కాబట్టి వెంటనే ఈ కార్మికులకు రావాల్సినటువంటి 2 సంవత్సరాల 10% యారం సబ్సిడీ డబ్బులు అందించాలి. అదేవిధంగా కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యారం సబ్సిడీకి సంబంధించి 2 సంవత్సరాల కార్మికుల ఉత్పత్తి వివరాలకు సంబంధించి కూడా పై చేనేత జౌళి శాఖ పై అధికారుల నుంచి ప్రొసీడింగ్ ఆధార్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. నిన్న సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఈ యారం సబ్సిడీ అందించాలని, ఉపాధి కల్పించాలని చెప్పి చేనేత జౌళి శాఖ డైరెక్టర్ మేడం గారిని కలిసి వినతి పత్రం అందించాలని చెప్పి వెళ్లిన సందర్భంగా అక్కడ సిద్దిపేటకు మేడం గారు వస్తున్నారని తెలిసి వెళ్లిన సందర్భంగా అక్కడికి రాకపోవడంతో హైదరాబాద్ కూడా వెళ్లి చేనేత భవన్ లో మేడం గారి ఆఫీస్కి వెళ్ళినా కూడా మేడం గారు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పిఏకు లెటర్ ని ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే కార్మికులకు సంబంధించిన యారం సబ్సిడీ డబ్బులను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఆధార్ను కూడా డైరెక్టర్ మేడం వెంటనే విడుదల చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో మేము సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులందరి పక్షాన యారం సబ్సిడీ వెంటనే ఇచ్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాము. 2-3 రోజులకు ఈ యారం సబ్సిడీ డబ్బులు విడుదల చేసి కార్మికుల ఉత్పత్తి వివరాలు సేకరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మరొకసారి మేము డిమాండ్ చేయడం జరుగుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నీళ్ల కోస మొదలైందని, ఇక్కడ నుంచి నీటిని తమిళనాడుకు మళ్లించే కుట్ర చేస్తున్నారని నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి విఘాతం కలిగించే విధంగా
కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుని రైతులకు అన్యాయం చేసిందో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నీటిని మళ్లించే కుట్ర చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇచ్చెంపల్లి వద్ద ఒక డ్యాం నిర్మాణం చేపట్టి నీటిని మళ్లించే కుట్ర జరుగుతుంది అన్నారు. బండి సంజయ్ ఈ విషయంపై నోరు విప్పాలన్నారు. 5 ఏళ్లలో ఎంపీగా ఈ ప్రాంతానికి చేసిందేం లేదని, కేంద్రం నుంచి ₹1 కూడా తీసుకురాని బండి సంజయ్ ని ఎందుకు గెలిపించాలో చెప్పాలని కొండూరు రవీంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, కేడీసీసీ చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రెండు దండగమారి పార్టీలు, రెండు కూడా జాతీయ పార్టీలు ఈరోజు బోగస్ మాటలు చెప్తూ అబద్ధాలు చెప్తూ దాటవేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈరోజు శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత మన దగ్గర ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు, మా అక్క చెల్లెలు అనుకుంటా ఉన్నారు, మాకు 4000 పింఛన్ రాలేదని. అట్లాగే మా రైతులు అనుకుంటా ఉన్నారు, మా 15,000 రైతు భరోసా రాలేదని చెప్పేసి. మా ఆడబిడ్డలు అనుకుంటా ఉన్నారు, మా 2,500 ఇస్తామన్న పింఛన్ ఇవ్వలేదని చెప్పేసి. ఈరోజు ఏ వర్గం చూసినా కానీ అబద్ధాలు చెప్పి మాతో ఓట్లు వేయించుకొని మోసం చేసినారు. తప్పకుండా ఎన్నికల వేళ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పి ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని చెప్పేసి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిన్న మొన్న భారత రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీ రామారావు గారు సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అన్నింటినీ కూడా సమాయత్తం చేసి ఎన్నికలకు సంసిద్ధమైన ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ బీజేపీలను మట్టి కల్పించి తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ అభ్యర్థి భారత అభ్యర్థి వి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతోని గెలిపించుకోవడం తథ్యం. గత 5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోయినప్పటికీ ఏ రోజు కూడా కరీంనగర్ జిల్లా వదిలిపెట్టి పోలేదు. ప్రజల పక్షాన ఉన్నాడు, రైతాంగం పక్షాన ఉన్నాడు, కార్మికుల పక్షాన ఉన్నాడు, నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు, విద్యార్థుల పక్షాన ఉండి మొత్తంగా ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తి వినోద్ కుమార్ గారు. సమస్య ఎక్కడుంటే అక్కడ వచ్చేసి మాట్లాడి తనదైన రీతిలో మంచి మార్గంలో సన్మార్గంలో నడిచే వ్యక్తి వినోద్ కుమార్ గారు. ఈరోజు యువత కూడా క్రేజ్ అయింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొచ్చి అనేక హైవేలను ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించిన ఘనత. పార్లమెంట్ సభ్యుడిగా అనేక ప్రశ్నలు సంధించి 580 పైగా ప్రశ్నలు 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి అడిగిన చరిత్ర ఈరోజు వినోద్ కుమార్ గారు. కాబట్టి ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఒక హుషారుగా పనిచేసి ప్రజల తరఫున గొంతుకై నిలిచే వ్యక్తి వినోద్ కుమార్ గారు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గారిని గెలిపించడానికి భారత రాష్ట్ర పార్టీ కార్యకర్తలమైన అట్లాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా బాధ్యత తీసుకొని తప్పకుండా భారీ మెజార్టీని గెలిపిస్తామని చెప్పేసి ప్రజల దీవెన, మా అక్క చెల్లెల దీవెన, మా అన్నదమ్ముల దీవెన వినోద్ కుమార్ గారికి కారు గుర్తుకుంటుందని చెప్పేసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉన్నదో రాబో కాలంలో తెలంగాణ రాష్ట్రానికి విఘాతం కల్పించే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత విధానంతో రైతులు ఎట్లయితే ఆగమైపోయిందో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఒకవేళ అది నిజమైతే మాత్రం ఈ తెలంగాణ మళ్ళీ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదనే విషయం నేను మన ప్రజానికానికి తెలియజేస్తాను. 15వ తేదీ నాడు గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్రాలకు ఒక లేఖ రాసి మీరు దీనిపైన ఒప్పంద పత్రం పైన మీరు సంతకం చేయాలి అని రాసి ఇంచంపల్లి దగ్గర ఒక నిర్మాణం చేసి ఒక డ్యామ్ కట్టి ఈ నీళ్లను తమిళనాడుకు కావేరీకి అనుసంధానం చేయాలనేది ఒక ఆలోచన, ఒక దుర్మార్గమైన ఆలోచన, ఒక దుష్ట ఆలోచన బీజేపీ చేస్తూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను బండి సంజయ్ గారిని, ఇవాళ రోజు నువ్వు అనేకమైన అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇటువంటి నిర్ణయాలకు నువ్వు ఎందుకు అడ్డుపడతలేవు? తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే మనకు నీళ్ళ కోశ ఉన్నది. ఇక్కడి నుండి మీరు తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాలి, మనం ప్రధానమంత్రి తమిళనాడు వచ్చినాడు చేసిన ప్రకటన వెంటనే 15వ తారీఖు నాడు ఇటు ఒక లేఖ రాయడం,
ఈ లేఖ ఇప్పుడు ఈ ఎన్నికల హడావిడిలో ఒకవేళ ఇది నిజమైతే గిట్ట మళ్ళీ ఎన్నికల వరకు ఎవరి లొల్లిలో వాడు ఉన్నాడు ఆయన ఈ అండర్స్టాండింగ్ మీద ఈ పని మొదలు పెట్టాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు కనబడతా ఉన్నది. మరి నువ్వు ఏం చేస్తావు? ఎప్పటికీ వినోద్ కుమార్ గారిని ఆడిపోసుకున్నాడు తప్ప నీకు తెలిసింది ఏమున్నది? ఆయన చేసిన 5 ఏళ్ల పని, నువ్వు చేసిన 5 ఏళ్ల పని ఒకసారి బ్యారే చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయనను మొన్న అన్నావు నువ్వు చేసింది ఏంది? ఒక్క లారీ లోడు వినతి పత్రాలు రాసినావు తప్ప నువ్వు చేసింది ఏంది అన్నాడు. ఎంపీ అంటేనే వినతి పత్రాలు రాయవలసిన అవసరం ఉంటుంది. ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రజలు ఇచ్చిన ప్రతి విన్నతిని దాన్ని పైకి తీసుకుపోయే బాధ్యత ఎంపీ మీద ఉంటుంది. ఇదే పని వినోద్ కుమార్ గారు చేసింది. అది చేసడం మూలంగానే లారీ లోడ్ పత్రాలు రాసిండు కాబట్టే ఇవాళ మనకు రైలు వచ్చింది, హైవేలు వచ్చినాయి. ఇవాళ మేడిగడ్డ కానీ లేకుంటే అటు సీతారామ ప్రాజెక్టు కానీ లేదంటే కృష్ణానది పైన బ్యారేజ్ ఏదైతే ఇవాళ కడతా ఉన్నామో అది కానీ ఇవన్నీ అనుమతుల కోసం అనేక పత్రాలు రాసి ఇవన్నిటి కారకులు ఇవాళ ఇవి కట్టడానికి నిర్మాణం చేయడానికి కారకులు అయిన వినోద్ కుమార్ గారు. ఇవాళ పర్యావరణ అనుమతులు కానీ లేకుంటే అటవీ ప్రాంత అనుమతులు కానీ లేకుంటే నీటిపారుదల శాఖ అనుమతులు కానీ ఇవన్నిట్లో ఇవాళ మేడిగడ్డ కట్టిన, అన్నారం కట్టిన, సుందిళ్ళ కట్టిన, ఇవాళ మిడుమానేరు కట్టిన ఇవన్నిటిలో వినోద్ కుమార్ గారి భాగస్వామ్యం ఉన్నది. రైల్వే లైన్ తీసుకొచ్చడానికి వినోద్ కుమార్ గారి భాగస్వామ్యం ఉన్నది. మన కరీంనగర్ జిల్లాలో ఇదివరకు ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క రోడ్డు కూడా హైవే లేకుండా నేషనల్ హైవే ఇవాళ అన్ని హైవే చేసిన ఘనత ఇవాళ వినోద్ కుమార్కి దక్కింది. నువ్వేం చేస్తా ఉన్నావు? ఇవాళ వరకు ఏమన్నా చేసినావు? ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు మా ప్రాంతానికి వచ్చి ఓటు అడిగే ముందు నువ్వు చేయవలసిన పనల్లా ఇలా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఈ పత్రం ఏదైతే ఉన్నదో ఇవాళ ఏదైతే లేఖ రాసిందో కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరిగి వాపసు తీసుకోవాలి. మాకు ఇంకా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మీరు ఇవాళ సమ్మక్క సారక్క ప్రాజెక్టును పర్మిషన్లు ఇవ్వట్లేదు, అదేవిధంగా సీతారామ ప్రాజెక్టుకు పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఈ పర్మిషన్లు తీసుకురావాలి నువ్వు. ఆ పర్మిషన్లు వచ్చినాకనే మా నీళ్లు ఇక్కడ అవసరానికన్నా ఎక్కువ ఉన్నాయి నీళ్లు అంటే వీటిని వేరే ఇతర ప్రాంతాలకు తరలించడానికి మీరు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా హిందూ వాహిని ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ అంబా భవానీ టెంపుల్ నుంచి హిందూ బంధువులందరూ కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. నెహ్రూ నగర్ హనుమాన్ టెంపుల్, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌక్, వెంకటేశ్వర టెంపుల్, పెద్ద బజార్ హనుమాన్ టెంపుల్ మీదుగా పాత బస్టాండ్, సర్దానగర్ హనుమాన్ టెంపుల్ వరకు ర్యాలీ సాగింది. జై శ్రీరామ్ నినాదాలతో పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు కొండి సురేందర్, బీజేపీ పట్టణాధ్యక్షులు నాగోల శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంటు జాయింట్ కన్వీనర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపి రవీందర్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి గొండా నరేష్, ఎనగంటి నరేష్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానందం, ఉరకొండ రాజా, దుమ్మాల శ్రీకాంత్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు సుంకరి బాలకిషన్, ఇంజాపూరి మురళి, మహేషుని అనిల్, భారతీయ జనతా పార్టీ నాయకులు, బూత్ అధ్యక్షులు, బూత్ కార్యకర్తలు, హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు. అస్త్ర శస్త్రాలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, బలమైనటువంటి కుంభకర్ణుడు, రకరకాల రాక్షస సైన్యం ఉన్నది. కానీ రామునికి కేవలం వానర సైన్యం, హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు, అంగదుడు అట్లాంటి వాళ్ళు. అంటే రాముడు ఒకవేళ తలుచుకుంటే చక్రవర్తి కాబట్టి దేశాలకు పిలిపిస్తే లక్షల మంది, వేల మంది రారాజులు వచ్చి తన యుద్ధంలో సహాయానికి నిలబడేటువంటి ఆ యొక్క సమయం ఉండే. అయినా రాముడు అట్లా కాకుండా కేవలం వానర్లతోని అంటే చిన్న వాళ్ళతోనే ముందరికి వెళ్ళే సందర్భం మనకు తెలుసు. కాబట్టి ఈ కపిలవర్ణం ఏదైతుందో రామ యుద్ధంలో ఈ అస్త్రశస్త్రాలు లేక కింద నుంచి ఎప్పుడైతే విల్లంబులు చేతపట్టి యుద్ధం చేయడం జరిగింది, అప్పుడు ఈ హనుమంతుడు రాముడిని భుజం మీద తీసుకొని రామా నేనున్నా నీకోసానికి ఈ యొక్క బాణాలు సంధించినప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి బాణాలు ఈ యొక్క శరీరానికి వెళ్ళినటువంటి హనుమంతుడి శరీరం రక్తవర్ణం నుంచి ఈ కపిలవర్ణానికి మారింది. అందుకే మన హనుమంతునికి, ఆంజనేయ స్వామికి ఈ కపిల వర్ణం అంటే చాలా ఇష్టం అని పురాణం వచ్చింది. కాబట్టి రామభక్తులందరూ కూడా అందరికీ శుభాకాంక్షలు చేస్తూ ఈ ధర్మాన్ని కాపాడవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా
సిరిసిల్ల పట్టణంలో హిందూ వాహిని సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా హిందూ వాహిని కొండి సురేందర్ గారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ బైక్ ర్యాలీకి స్వచ్ఛందంగా వచ్చేసిన హిందూ బంధువులందరికీ మరోసారి శిరస్సు వంచి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. అతి పురాతనమైన తంగళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేపట్టారు. అతి పురాతనమైన తంగళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ రోజు పౌర్ణమి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి అభిషేక కార్యక్రమం చేపట్టారు. అతి పురాతనమైన ప్రాతిష్టం కలిగిన దేవాలయాన్ని ఇటీవలే 80 లక్షల ప్రజా విరాళాలతో నూతన హంగులతో నిర్మించి ప్రారంభించారు. అయితే ఈ రోజు పౌర్ణమి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి అభిషేక కార్యక్రమాలు వేదమూర్తులైన బ్రాహ్మణ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి హిందూ పండుగలకు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అన్ని రకాల పూజలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. నీళ్లు రెడీ పెట్టుకున్నావు తాను రక్షణలో పట్టుకొని నిలబడండి. అందరండి ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద. తంగలపల్లిలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మళ్ళీ కొత్తగా పునర్నిర్మించుకొని గత 4 నెలల కింద ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇక్కడ తంగలపల్లిలో ఒక నిర్మాణ కమిటీగా ఏర్పడి చాలామంది దాతల సహకారంతో ఈ దివ్య మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. అలాగే ప్రతిరోజు నిత్య పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి పూర్ణిమ రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఘనంగా ఆలయ కమిటీ వారి చేత నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా చాలామంది వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇక ముందు కూడా జరిగే కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. గత పురాతనమైనటువంటి శ్రీ తంగలపల్లి మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, దానిని మేము గ్రామ సభ్యుల సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో ఒక 50 మంది కమిటీ సభ్యులతో పునర్నిర్మించుకోవడం జరిగింది. దాదాపుగా 80 లక్షల రూపాయల వ్యయంతో ఈ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి చాలామంది దాతలు సహకరించి అందరూ ఊరు మొత్తం కానీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చాలామంది దాతలు ముందుకొచ్చి ఈ యొక్క దేవాలయానికి సహకారం చేశారు. అలాగే జనవరి మాసంలో ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామివారికి జరగవలసిన కైంకర్యాలన్నీ పొద్దుటి నుండి సాయంత్రం వరకు అన్ని పూజలు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. దీనిని మేము కమిటీ సభ్యుల సమక్షంలో మేము ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతి పౌర్ణమి రోజు కూడా స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇది ఎవరైనా సరే భక్తులు కూడా దీనిలో పాల్గొనవచ్చు. అలాగే ఇంకా మిగతా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కానీ, పండుగల పర్వదినాల రోజు మిగతా స్వామివారికి చేసే మిగతా ఉత్సవాలు కూడా ఈ యొక్క దేవస్థానంలో జరుగుతుంది. ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అత్యంత వైభవంగా ఉన్నటువంటి మన లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం చాలా వెలుగులోకి వచ్చి భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. అలాగే ఇక్కడ దసరా ఉత్సవాలు కూడా శావతో ఊరేగింపుగా ఊర్లో
మంచిగా ఈ యొక్క కార్యక్రమం స్వామివారి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మా తంగలపల్లి గ్రామ ప్రజలకు, కుల సంఘాల పెద్దలకు, నాయకులకు మరియు మా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాను. జై లక్ష్మీ నరసింహస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.